అక్కడ ఉన్న క్రౌడ్ చూసి ఒక థాట్ వచ్చింది, మన లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో అని. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లవిరెల్లు. ఇప్పటికే డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ చార్మినార్ అండ్ రియాలిటీ అని. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చి ఇంకొక 2 monthsలో 2 years అవుతుంది. 2024 మే 18th నేను హైదరాబాద్ వచ్చాను. అండ్ ఇప్పుడు మే వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. బట్ నేను నిన్న రీసెంట్గా చార్మినార్ విజిట్ చేశాను. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నాను అంటే ఐ వాంట్ టు విజిట్ రైట్ ప్లేసెస్ ఇన్ ఏ రైట్ అండ్ బ్రైట్ టైం. సో చార్మినార్ రంజాన్ టైంలో చాలా బాగుంటుంది అని చెప్పారు నాకు అందరూ. అందుకే రంజాన్ కోసం చాలా వెయిట్ చేశా. లాస్ట్ ఇయర్ కూడా రంజాన్ వచ్చింది, బట్ ఐ మిస్డ్ ఇట్. లాస్ట్ ఇయర్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల విజిట్ చేయలేదు. సో ఇక నేను అబ్జర్వ్ చేసింది అక్కడ నుంచి ఏంటో మాట్లాడేసుకుందాం. చాలామంది అక్కడ టూరిజం కోసం వెళ్తారు, ఫొటోస్ తీసుకుంటారు, షాపింగ్ చేస్తారు. కానీ నేను అక్కడ చూస్తుంది మాత్రం వేరే విషయం. అక్కడ ఉన్న క్రౌడ్ని కొంచెం టైం అబ్జర్వ్ చేస్తే మన లైఫ్ గురించి చాలా నిజాలు అర్థమవుతాయి. అండ్ టుడే నేను చార్మినార్ క్రౌడ్ నుండి నేర్చుకున్న కొన్ని లైఫ్ రియాలిటీస్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. చార్మినార్ దగ్గర ఒక విషయం క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు పరుగులు తీస్తారు. కొంతమంది షాపింగ్ కోసం ఫాస్ట్గా నడుస్తారు, కొంతమంది ఫొటోస్ కోసం రష్ అవుతారు, కొంతమంది బిజినెస్ కోసం కస్టమర్స్ని పిలుస్తారు. అక్కడ చూస్తుంటే ఒక క్వశ్చన్ వచ్చింది, మన లైఫ్ కూడా ఇలానే కదా అని. మనం అందరం చాలా బిజీగా ఉంటాం, కానీ మనం ఎక్కడికి పరుగులు తీస్తున్నామో మనకి క్లారిటీ ఉందా? చాలాసార్లు మనం లైఫ్లో స్పీడ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, డైరెక్షన్కి కాదు. స్పీడ్ ఉంటే సరిపోతుందా? డైరెక్షన్ కూడా ఉండాలి కదా. అంత క్రౌడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే చాలామంది క్రౌడ్ ఎక్కడ వెళ్తే అక్కడే వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ దగ్గర క్రౌడ్ ఉంటుంది అంటే వేరే వాళ్ళకి కూడా అక్కడే వెళ్ళాలి అనిపిస్తుంది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, మన లైఫ్లో కూడా చాలా డెసిషన్స్ మన ఓన్ డెసిషన్స్ కావు అని. సొసైటీ చెప్పింది కాబట్టి, ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి, అందరూ అదే డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అవుతున్నాం. కానీ క్వశ్చన్ ఏంటి అంటే క్రౌడ్ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుందా, లేదా జస్ట్ మూమెంట్ మాత్రమే జరుగుతుందా? చార్మినార్ ఏరియాలో ఒక్క మినిట్ సైలెంట్గా నించుని వినండి. హార్న్ సౌండ్స్, షాప్ సెల్లర్స్ అరవడం, మనుషులు మాట్లాడుకోవడం, ట్రాఫిక్ సౌండ్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ సైలెన్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ అక్కడ అబ్జర్వ్ చేస్తే మన లైఫ్ కూడా ఇలానే నాయిస్తో ఫుల్ ఉంటుంది. సోషల్ మీడియా నాయిస్, ఒపీనియన్స్ నాయిస్, కంపారిజన్ నాయిస్, లేదా రిలేటివ్స్ కంపారిజన్స్, రిలేటివ్స్ క్వశ్చనింగ్, లేకపోతే ఎప్పుడు గ్రో అవుతావు, ప్రతిదీ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏ ఫామ్లో అయినా ఉంటుంది. ఇప్పుడు మనకి రియల్గా మన మైండ్ ఏం చెప్తుందో వినడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు లైఫ్లో క్లారిటీ కావాలి అంటే క్రౌడ్ నుంచి కొంచెం డిస్టెన్స్ కావాలి. క్రౌడ్లో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోతాం. ప్రతి ఫేస్ వెనక ఒక స్టోరీ ఉంటుంది. అక్కడ నేను కూడా చూశాను. ఒక స్మాల్ షాప్ ఓనర్స్ కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక టూరిస్ట్ ఫస్ట్ టైం చార్మినార్ చూస్తూ ఎగ్జైటెడ్గా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫర్ సపోజ్ నేనే అనుకోండి. ఒక ఫ్యామిలీ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది. మనం బయట నుండి చూసే ప్రతి ఫేస్ కూడా క్రౌడ్ లాగా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ప్రతి పర్సన్ లైఫ్లో వేరే చాప్టర్లో ఉంటాడు, వేరే ఎమోషన్లో ఉంటాడు, వేరే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడు, వేరే ప్రాబ్లంతో ఉంటాడు. ఇలా ఒక్కటి కాదు, చాలా ఉంటాయి. అందుకే జడ్జ్మెంట్ ఈజీగా చేయకూడదు. మన లైఫ్లో కూడా మనకి తెలియని బ్యాటిల్స్ చాలామంది ఫైట్ చేస్తున్నారు. క్రౌడ్లో చాలామంది ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు. కొన్ని మంది మాత్రం స్లోగా నడుస్తూ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్వైర్న్మెంట్ని అబ్జర్వ్ చేస్తారు, డీటెయిల్స్ చూస్తారు, మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. అవన్నీ మనం చూస్తే మనకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది లైఫ్లో కొన్ని బెస్ట్ మూమెంట్స్ స్పీడ్లో మిస్ అయిపోతున్నామని. కొంచెం స్లో అయితే మనం చాలా విషయాలు చూడగలుగుతాం. సమ్టైమ్స్
స్లోయింగ్ డౌన్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైమ్. ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ లైఫ్ అండ్ ద థింగ్స్ వాట్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఒక చిన్న రిమైండర్ ఇచ్చింది. లైఫ్లో క్రౌడ్లో కలిసిపోవడం చాలా ఈజీ, కానీ మన పాత్ క్రియేట్ చేసుకోవడానికి చాలా కరేజ్ కావాలి, అలాగే చాలా పేషెన్స్ కావాలి. మనం ఎక్కడ వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, మన జర్నీ మీనింగ్ ఏంటి, ఇవి మనమే క్వశ్చన్ చేసుకోవాలి. లేదు అంటే మనం కూడా క్రౌడ్లో ఒక అన్నౌన్ ఫేస్ అయిపోతాం. సో చార్మినార్ విజిట్ నాకు నాట్ ఓన్లీ చార్మినార్ అనుకోండి, వాట్ ఎవర్ ద ప్లేస్ వి విజిట్, అది జస్ట్ ఒక టూరిజం ఎక్స్పీరియన్స్ కాదేమో, అది జస్ట్ ఫొటోస్ కోసం మనం వెళ్ళిన ప్లేస్ కాదేమో, అది ఒక రిమైండర్ ఏమో. ఒక్కసారి ఆలోచించండి. లైఫ్లో క్రౌడ్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది, ప్రెషర్ కూడా ఉంటుంది, కానీ వాటన్నిటి మధ్యలో కూడా మన డైరెక్షన్ మర్చిపోకూడదు. మీరు ఎప్పుడైనా బిజీ ప్లేస్లో నుంచుని పీపుల్ని అబ్జర్వ్ చేశారా? మేబీ అక్కడ కూడా మీకు లైఫ్ గురించి కొన్ని ఆన్సర్స్ దొరకవచ్చు. మీరు ఈ వీడియోకి రిలేట్ అయితే కామెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. హైప్ చేయండి, మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రియల్ లైఫ్ రిఫ్లెక్షన్స్ బోల్డ్ అని మాట్లాడేసుకుందాం. ఇంకొకసారి ఇంకొక టాపిక్తో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.